ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అనగానే గట్టిగా వినిపించే పేరు పూరి జగన్నాథ్. అయితే ఇది ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఆ రోజులు మళ్ళీ రాకపోతాయా అని అభిమానులు ఆశగా వెయిట్ చేస్తున్నారు. మీ కోరిక తీరే టైం వచ్చేసిందంటూ అదిరిపోయే న్యూస్ చెప్పాడు పూరి. ఆ అప్డేట్లు ఏంటో ఈ స్టోరీలో చూసిద్దాం. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినీ ప్రియుల్లో తనకుండే ఫాలోయింగే వేరు. ఫస్ట్ మూవీతో హిట్ కొట్టడమే కాదు, తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ మూవీస్ తీసే దర్శకుడిగా మంచి పేరుంది. వరుస ఫ్లాప్లు వచ్చినా కానీ పూరి జగన్నాథ్ పై అదే నమ్మకాన్ని కొనసాగిస్తారు ప్రేక్షకులు. ఆ నమ్మకం కొన్నిసార్లు ఫెయిల్ అయినా ఎక్కువ సార్లు సక్సెస్ అవుతూ వచ్చింది. అందుకే తన లేటెస్ట్ ప్రాజెక్ట్ గురించి తెలిసి భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో పూరి మార్క్ మ్యాజిక్ జరగడం లేదన్న వారికి సమాధానంగా అదిరిపోయే కథని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నాడు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా, అసలు బ్రేక్ తీసుకోకుండా వరుసగా సినిమాలు తీసే పూరి లైగర్, డబుల్ ఇస్మా డిజాస్టర్ల తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నాడు. అయితే సింహం ఓ అడుగు వెనక్కి వేసింది, లంఘించబోతోంది అన్నట్లుంది లేటెస్ట్ ప్రాజెక్ట్. అదేంటంటే విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. దీనికి బెగ్గర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అని టాక్. విజయ్ సేతుపతి గురించి ఈ తరం ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో అయినా విలనైనా క్యారెక్టర్ రోల్ అయినా చితక్కొట్టేస్తాడు. ఆ క్యారెక్టర్ కి మరొకరిని పొరపాటున కూడా ఊహించుకోలేం అనే రేంజ్ లో నట విశ్వరూపం చూపిస్తాడు. పేరుకి తమిళ నటుడైనా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఉప్పెన్న మూవీలో హీరోయిన్ తండ్రి రాయనం క్యారెక్టర్ లో ఉత్తరాంధ్ర యాసతో కట్టిపడేశారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి సింగిల్ సిట్టింగ్ లో పూరి చెప్పిన కథకు ఓకే చెప్పాడంటే స్టోరీ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. పైగా ప్రస్తుతం తాను చేస్తున్న మూవీస్ కి చిన్న బ్రేక్ ఇచ్చి కాల్ షీట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యాడట విజయ్ సేతుపతి. రెగ్యులర్ మత్తు పదార్థాల రిలేటెడ్ రెగ్యులర్ స్టోరీ కాకుండా క్రైమ్ తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నట్లు టాక్. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మహేష్ బాబుతో తీసిన పోక్రి లాంటి సినిమా. పూరి గురించి ఏ మాత్రం తక్కువ చేయడానికి లేదు. వరుసగా డిజాస్టర్లు తీసినా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోని ఒప్పించటం అంటే అది మామూలు విషయం కాదు. వాస్తవానికి నాగార్జునతో మూవీ చేస్తున్నాడు అనే టాక్ వచ్చింది. అలాగే గోలీమార్ సీక్వెల్ తీస్తాడు అనే ప్రచారము జరిగింది. ఫైనల్లీ విజయ్ సేతుపతితో ప్రాజెక్ట్ ఫిక్స్ అనే టాక్. ఈ కాంబినేషన్ గురించి వినగానే భారీగానే అంచనాలు మొదలయ్యాయి. 1-2 కాదు, ఇస్మార్ట్ శంకర్ సినిమా కన్నా ముందు 6 ఫ్లాప్లు, ఆ తర్వాత 2 వరుసగా డిజాస్టర్లు. ఇలాంటి టైంలో వస్తున్న ఈ సినిమాతో పూరి ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.